ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని బీవీ నగర్ దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంక్షేమ భవనంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్రాంత ఇంజనీర్లకు పూలమాలలు వేసి సేరవాలతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించి మెమోటోన్ను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ఎం గౌస్ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని 15 మంది విశ్రాంత ఇంజనీర్లకు సేలవాలతో ఘనంగా సత్కరించి మెమోటోన్ను అందజేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్పీవీఎస్ మూర్తి, టీం లీడర్ కామయ్య, ఉపాధ్యక్షులు గుర్రం నాదం, విశ్రాంత ఈఈ రామిరెడ్డి, విశ్రాంత డిప్యూటీ ఇంజనీర్ నజీర్ బాషా, బాపిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఆ సంఘంలో ఉండేటటువంటి విశ్రాంత ఇంజనీర్స్ అందరినీ పిలిచి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ఈ విశ్వేశ్వరయ్య గారు విశ్వేశ్వరయ్య గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సెప్టెంబర్ 15న ఈ కార్యక్రమంలో తలపెట్టాము. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి మా సర్కిల్లో ఉండేటటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ అందరినీ కూడా ఒక సర్వీసులో ఉండే ఇంజనీర్సే కాదు, రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్స్ కూడా సమాజానికి ఎంతో సమాజాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ పాటుపడుతున్నారు. కాబట్టి వీళ్ళని సన్మానించుకోవడం, విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో సన్మానించుకోవడం మా సంఘం యొక్క ధర్మం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ 14 మంది సన్మాన గ్రహీతలుగా పిలిచి సన్మానం చేయడం జరిగిందని చెప్పేసి ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా పెన్షనర్స్ మా ఇంజనీర్స్ డ్యూటీ ఆఫ్ ఎక్స్ జనరల్ సెక్రటరీ, స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ తరఫున ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా జిల్లాలో ఇటీవల కాలంలో రిటైర్ అయినటువంటి ఇంజనీర్లందరినీ సన్మానించుకోవడం జరిగింది. ఇంజనీర్లు ఈ సమాజానికి, ఈ దేశానికి ఎంతో సేవ చేసేటువంటి వ్యక్తులు. మరి రాబోయే రోజుల్లో పరిపాలకులు కూడా ఇంజనీర్లని ప్రోత్సహించి వారి ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేయించాలని, వాళ్ళందరినీ ఉపయోగించుకునే విధంగా ఉండాలి తప్ప మరి ఈరోజు పాలకులు చేసేటువంటి అనవసరమైన విధానాల వల్ల ఉద్యోగులకు చెడ్డ పేరు వస్తుంది. అట్లా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరినీ ఉపయోగించుకోవడం ద్వారా ఇంజనీర్స్ని ప్రోత్సహించాలని చెప్పి కూడా